మా వంటకాలు ఈరోజు కాకరకాయ బెల్లం పెట్టి పులుసు వండటం నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు పావు కిలో, అవి పై చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో వేయడానికి మిగిలిన పదార్థాలు: ఉల్లిపాయలు ఒక 3, పచ్చిమిర్చి ఒక 3, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొంచెం, కూరకు కావలసిన ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు పావు టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా. ఇప్పుడు తయారు చేయడం చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకుందాం. వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా దీనిలో వేసుకొని ఉల్లి పచ్చిమిర్చితో పాటు వేగనిద్దాం. వీటితో పాటు ఆయిల్లో వేయించుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు ఉడికినాయో కాకరకాయలు. మూత తీసి చూద్దాం. ఉల్లి పచ్చిమిర్చి కాకరకాయలు కూడా నూనెలో మగ్గినాయి. వీటిని ఒకసారి కలుపుకొని దీనిలో మనకు కావలసినంత కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి దీనిలో మనం చింతపండు నానబెట్టాం కదా, అది రసం తీసి చింతపండు గుజ్జు వేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చింతపండు రసం. దాంతో కాకరకాయ ఉడుకుతుంది. అందుకే కాస్త ఎక్కువ రసం తీసి వేసుకుంటే కాకరకాయ పులుసులో ఉడుకుతుంది, చింతపండు పులుసులో. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం కూర ఎంతవరకు ఉడికిందో. దానిలో మనం చితక్కొట్టిన బెల్లం కూరలో వేసి మళ్ళీ ఒకసారి మూత పెడదాం. ఇప్పుడు కాకరకాయ కూరలో బెల్లం కూడా కలిసి ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం కూర ఎంతవరకు ఉడికిందో. కూర రెడీ అయింది. కూర రెడీ అయిపోయింది. దీనిలో మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా తయారైన కర్రీని మనం వేరే బౌల్లోకి మార్చుకుందాం. ఇలా కాకరకాయ కూర రెడీ అయింది కదా, దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. కాకరకాయ బెల్లంతో
పులుసు కాకరకాయ పులుసు రెడీ. దీన్ని సర్వ్ చేద్దాం.